మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు కేసీఆర్, హరీష్ రావు. జిల్లా కోర్టుకు విచారణ అర్హత లేకున్నా ఉత్తర్వులు జారీ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు కేసీఆర్. హరీష్ రావు తరపు న్యాయవాది. ఈ సందర్భంగానే భూపాలపల్లి జిల్లా కోర్టులో ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి మృతి చెందారని తెలిపారు కేసీఆర్ తరపు న్యాయవాది. ఈ వాదనలన్నీ విన్న న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు కేసీఆర్, హరీష్ రావు. జిల్లా కోర్టుకు విచారణ లేకున్నా, అర్హత లేకున్నా ఉత్తర్వులు జారీ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాది. ఈ సందర్భంగానే భూపాలపల్లి జిల్లా కోర్టులో ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి మృతి చెందారని తెలిపారు కేసీఆర్ తరపు న్యాయవాది. ఈ వాదనలన్నీ విన్న న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, చెప్పండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ ఎన్నికలకు ముందు పొంగుబాటుకు గురైంది. దీనిపై బీఆర్ఎస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,00,000 కోట్లు నిర్మించారంటూ చేసుకున్నట్టు భూపాలపల్లి పట్టణానికి చెందిన రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణకు జిల్లా కోర్టు ఆదేశించింది. ముఖ్యంగా ఇందులో కేసీఆర్, హరీష్ రావు పాత్ర ఉంది, మీరిద్దరు అవినీతికి పాల్పడ్డారంటూ పిటిషన్ దారు రాజలింగమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై జిల్లా కోర్టు విచారణకు ఆదేశించడంతో వెంటనే కేసీఆర్, హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టులో దీనికి సంబంధించిన విచారణ జరుగుతోంది. ఈ రోజు మరోసారి వాదనలు జరిగాయి. ప్రధానంగా జిల్లా కోర్టుకు విచారణ చేసే అర్హత లేకుండా విచారణ చేయాలంటూ ఆదేశించిందంటూ ఎవరైతే కేసీఆర్, హరీష్ రావు వాదిస్తున్న లాయర్ ఉన్నారో హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఈ కేసు జిల్లా కోర్టులో ఎవరైతే వేశారో ఆ పిటిషనర్ రాజలింగమూర్తి ఇటీవల మృతి చెందారు. దీంతో ఫిర్యాదు చేసిన వ్యక్తి చనిపోతే విచారణ ఏ విధంగా చేపట్టడం కుదరదు అంటూ కూడా లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి ఫిర్యాదు చేసిన వ్యక్తి చనిపోతే ఎట్లా విచారణ చేపడతారని కూడా ప్రశ్నించిన పరిస్థితి మనకు కనపడింది. దీనిపైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫిర్యాదుదారుడు చనిపోయినా విచారణ కొనసాగించవచ్చు. ముఖ్యంగా సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టు తీర్పులు గతంలో అనేకం ఉన్నాయంటూ కూడా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పూర్తి స్థాయిలో ఇరు వర్గాల వాదనలు ఉన్నటువంటి హైకోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు అంశంలో అవినీతి చోటు చేసుకుంది, 1,00,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అందులో భాగంగానే భూపాలపల్లి పట్టణానికి చెందిన రాజలింగమూర్తి బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూపాలపల్లి కోర్టును ఆశ్రయించడం, కోర్టు విచారణ చేపట్టడం తెలిసిందే. దీంతో కేసీఆర్, హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టులో ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సవీన్.